రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే మేము పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తెలంగాణలో వివిధ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. మా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు నల్గొండ శ్రీనివాస్ గారు కానివ్వండి, లోకల్లో ఉన్నటువంటి ముత్తుకొండ కిరణ్ గారు, అనేక మంది మా వికలాంగ సోదరులు మరి లోకల్లో ఉన్నటువంటి మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను కలిసి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఇది పంచాయతీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తరహాలో మీరు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి మా వికలాంగుల సోదరులు కలిశారు. మేము పెద్ద ఎత్తున దాని మీద అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నందుకు వారికి భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీలతో పాటు ఈ సమాజంలో అట్టడుగు నుండి ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి మరి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నిన్న కలిసినటువంటి సందర్భంలో మా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు నల్గొండ సీనన్న, వంశీరాజ్ చంద్రన్న, అనేక మంది మా వికలాంగుల నాయకులు కలిసినటువంటి సందర్భంలో మరి వారు ఏం చెప్పారంటే, మీరు గతంలో కలిసినప్పుడే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని మనం ఏఐసీసీ మేనిఫెస్టోలో పెట్టినాం, దీన్ని అమలు చేయాలని చెప్పేసి లేఖ రాసిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ లేఖ ఏదైతే మీరు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాలి, సమాజానికి చూపించాలని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు గారు కోరుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీరు లేఖ రాస్తే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ విషయం మీద స్పందించట్లేదు అనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షుల హోదాలో మీరు ఉన్నారు కాబట్టి ఆ రాసినటువంటి లేఖను బహిర్గతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వృద్ధులు ఇవ్వాలి కొత్త పింఛన్లు రాకుండా. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పింఛన్లు ఉన్నా అయ్యే పింఛన్లు కానీ నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు రాక, నూతనంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పింఛన్లు తప్పితే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు కూడా ఒక కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోవడం అనేది దురదృష్టకరం. అనేక మంది వృద్ధులు వయసు ఉండి కూడా, వాళ్ళ అర్హత ఉండి కూడా నేటి వరకు కూడా ఆన్లైన్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా, ఆన్లైన్ కూడా సైట్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేమేం కోరుతున్నామంటే, వెంటనే ఈ వృద్ధులకు సంబంధించినటువంటి పింఛన్, భర్తలు కోల్పోయి వేదంతో ఉన్నటువంటి మా వితంతు అక్కల పింఛన్, అదేవిధంగా వైకల్యంతో యాక్సిడెంట్ ప్రమాదంలో వివిధ ప్రమాదాలలో వైకల్యం పొంది మరి వికలాంగుల సర్టిఫికేట్ పొంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వికలాంగుల సోదరులకు, మరి గీతా కార్మికులకు, ఇంకా బీడీ కార్మికులు అందరికీ కూడా నూతన పింఛన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మేము భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ, మా రాజకీయ రిజర్వేషన్ కానీ కొత్త పింఛన్ మీద కానీ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకుంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరి కంచుకోవడానికి బద్దలు కొట్టే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఇచ్చిన హామీ ప్రకారం మా వృద్ధుల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, వితంతుల పింఛన్లు అన్నింటి కూడా మంజూరు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తాం కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీని మరి ఖతం చేయడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.